తల లోపల పెట్టి చూస్తే అంత మెరిసిపోతూ ఉంది. కాసేపు చూశాడు, తల లోపల పెట్టి పెద్దగా ఏడుస్తున్నాడంట. చాలాసేపు ఏడ్చాడంట. బయటికి ముఖం తీస్తే ఆయన కళ్ళన్నీ నీళ్లతో ఉన్నాయంట, ముఖం అంతా దారులు గారి ఉందంట. ఏడుస్తూ ఉన్నాడు. సార్ సంపద దొరికింది, ఎందుకు ఏడుస్తున్నారని వాళ్ళంతా అడిగితే, దొరికింది కానీ దొరకాల్సిన సమయంలో దొరకలేదురా అన్నాడంట. దరిద్రునిరా, 30 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఇంకొక అడుగు కొంచెం ఓర్చుకొని ఇంకొక అడుగు నేను అప్పుడే తగుంటే ఇదంతా ఈ 40 ఏళ్ళు నేను అనుభవించేవాడిని. ఇక రేపో మాపో సస్తున్నాను నేను, ఇంకేం చేసుకోవాలి, అందుకే ఏడుతున్నాను రా అన్నాడంట. అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారని కొంచెం గొప్ప ఆనందం ఉంటుంది, కానీ నేను పొందలేకపోయానని ఏడుపు ఉంటుందిగా, ఆ ఏడుపు అనుకోండి. కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంతసేపు ఓర్చుకొని తీరా దేవుడు మలుపు తిప్పబోయేటప్పుడు వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. అర్థమైందా? చాలా కాలం నిరీక్షించి దేవుడు ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతున్న టైంలో వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. ప్రాణాలు తీసుకోవటమో, లేకపోతే ఇంకొక టైపుకి దిగజారిపోవటమో, ఇంకొక దానికి ఇదైపోవటమో, ఇంకొక తప్పు మార్గానికి వెళ్ళిపోవటమో, ఏదో ఒకటి రాంగ్ స్టెప్ తీసుకుంటారు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో తీసుకొని ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయిందని నువ్వు అనుకోవచ్చు. గడిచిపోయిన కాలాన్ని నువ్వు తేకపోవచ్చు, కానీ ముందున్న కాలాన్ని పొడిగించి నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు. ఒకవేళ నేను అలా ఇవ్వను అని దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఏ స్టెప్ అయినా తీసుకో. నీకు ఎప్పుడన్నా చెప్పాడా, నీ బతుకింతే, ఇది మారదు, దీన్ని మార్చడం నా చేత కాదు, నీ కర్మ ఇంత కాలాల్సిందే, నువ్వు ఇట్ట చావాల్సిందే అని నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశాడా? ఫోన్ చేస్తే నువ్వు ఏదన్నా సావాలనుకున్నా, బతకాలనుకున్నా, ఆయన నీకు ఫోన్ చేస్తే ఆ స్టెప్ తీసుకో. ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఏమండి? అట్లాంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు, పనికిమాలిన నిర్ణయాలు చేయొద్దు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు కొంతమంది దేవుడిని వదిలేసి లోకంలో కలిశారు. తీరా కార్యం చేసి దేవుడు మలుపు తిప్పబోయే టైంలో ప్రాణం తీసుకున్నారు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సేవకులు కూడా కొంతమంది అట్లనే తేడా పడ్డారు. అందరికీ చెప్తున్న ప్రేమతో, జాగ్రత్త, దేవుడు ఏ రోజున ఏ మలుపు తిప్పుతాడో నీకు తెలియదు.